హాయ్ అండి. నమస్తే. నేను మీ వాణిని. వెల్కమ్ టు వాణి కిచెన్. ఈరోజు శ్రీరామనవమి రోజు చేసే 3 రకాల ప్రసాదాల రెసిపీస్ని చూపించబోతున్నాను. పానకం, వడపప్పు, చలిమిడండి. ఈ 3 రకాల ప్రసాదాలని మనం 10 నిమిషాల్లో ప్రిపేర్ చేసుకోవచ్చండి. ముందుగా పానకాన్ని ప్రిపేర్ చేయడం కోసం ఒక బౌల్ తీసుకొని అందులోకి 1 కప్పు తురిమిన బెల్లాన్ని వేసుకోవాలి. బెల్లాన్ని తురుమైనా వేసుకోవచ్చు, లేదా ఇలా నల్లకొట్టైనా వేసుకోవచ్చండి. 1 కప్పు వాటర్ని యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి. ఈ బెల్లం కరగడానికి టైం పట్టిద్ది కదా. ఈ బౌల్ని పక్కన పెట్టేసుకోండి. నెక్స్ట్ ఒక రోల్ తీసుకొని అందులోకి ఒక 6-7 యాలకుల్ని, 1 స్పూన్ దాకా మిరియాలు వేసుకొని కచ్చాపచ్చగా దంచుకోవాలి. మీరు యాలకుల్ని, మిరియాలని మిక్సీలో వేసుకొని గ్రైండ్ చేసుకున్న పొడినైనా వేసుకోవచ్చండి. నేనైతే రోట్లో వేసుకొని దంచుకున్నాను. ఇలా యాలకులు, మిరియాలు పొడి చేసుకున్న తర్వాత మనం బెల్లం వాటర్ని వడకట్టుకోవాలండి. బెల్లంలో ఏమైనా నలకలు అలా ఉంటే కనుక పోతాయి. 1 కప్పు బెల్లానికి 4 కప్పుల వరకు వాటర్ని వేసుకోవాలి. మనం బెల్లం నానబెట్టుకోవడానికి 1 కప్పు వేసాం కదా, మొత్తం 5 కప్పుల వరకు వాటర్ని వేసుకోండి. మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న యాలకులు, మిరియాల పౌడర్ని ఇందులోకి వేసుకోవాలి. 1 స్పూన్ దాకా శొంఠి పౌడర్ని వేసుకోవాలి. 2-3 తులసాకులను కూడా వేసుకొని కలుపుకోండి. అంతే అండి, పానకం అయితే రెడీ అయిపోయింది. నెక్స్ట్ మనం చలిమిడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి 1 కప్పు బియ్యం పిండిని వేసుకోవాలి. ఇది పొడి బియ్యం పిండేనండి. 1/2 కప్పు బెల్లాన్ని వేసుకోవాలి. తురిమిన బెల్లాన్ని అయినా వేసుకోండి, లేదా నల్లకొట్ట అయినా వేసుకోవచ్చు. యాలకులను కూడా వేసుకొని మెత్తగా పౌడర్ చేసుకున్న పిండిని ఒక ప్లేట్లోకి వేసుకోండి. సన్నగా తరిగిన కొబ్బరి ముక్కలు వేసుకోవాలి. పచ్చి కొబ్బరి ముక్కలేనండి. 2 స్పూన్ల దాకా నెయ్యి వేసుకొని ఒకసారి అంతా చేతితో బాగా కలుపుకోండి. ఈ కొబ్బరి ముక్కలు, నెయ్యి అంతా పిండిలో కలిసిన తర్వాత ఇందులోకి కొంచెం వాటర్ని యాడ్ చేసుకుంటూ పిండిని కలుపుకోవాలండి. ఒకేసారి అయితే వాటర్ వేసుకోవద్దు, చలిమిడి లూజ్గా అవుతుంది. ఒక చిన్న గ్లాస్తో ఒక పావు గ్లాస్ వరకే వాటర్ పడతాయండి. ఇలా పిండిని చేతితో బాగా కలుపుకుంటూ ఇలా వీడియోలో చూపించిన విధంగా ముద్దలాగా ప్రిపేర్ చేసుకోవాలని. అంతే అండి, చలిమిడి అయితే రెడీ అయిపోయింది. నెక్స్ట్ మనం వడపప్పుని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. వడపప్పుని ప్రిపేర్ చేయడం కోసం ముందుగా పెసరపప్పుని ఒక 30 మినిట్స్ ముందు నానబెట్టుకోవాలి. ఇలా నానబెట్టుకున్న పెసరపప్పుని మళ్ళీ ఒకసారి నీట్గా వాష్ చేసుకొని వాటర్ ఏమీ రాకుండా వడకట్టుకొని ఈ పెసరపప్పుని ఒక బౌల్లోకి వేసుకోవాలి. ఒక చిన్న బెల్లం ముక్కను పెట్టుకొని మేము దీన్ని దేవుడికి నైవేద్యంగా సమర్పిస్తామండి. కొన్ని ప్రాంతాల్లో అయితే ఈ పెసరపప్పులోనే సన్నగా తరిగిన పచ్చి కొబ్బరి, మామిడికాయ, క్యారెట్, కేర దోసకాయ, ఉప్పు అన్నీ కలిపి ప్రసాదంగా సమర్పిస్తారండి. మేమైతే ఎప్పుడు ఇలానే చేస్తాము. అంతే అండి, శ్రీరామనవమి రోజు చేసే 3 రకాల ప్రసాదాల రెసిపీస్ని ఈజీగా ప్రిపేర్ చేశాం కదా, తప్పకుండా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ ఫర్ వాచింగ్.